తీర్చి తద్వారా వాళ్ళ అభిమానం సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ నెల 27న జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభపై ప్రధానంగా ఎమ్మెల్యే మాట్లాడారు. వరంగల్ జిల్లాలో నిర్వహించే ఈ సభకు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి పార్టీ శ్రేణులు సన్నద్దం కావాలని ఎమ్మెల్యే పద్మారావు కోరారు. ఈనాటి సమావేశం విచ్చేసిన టీఆర్ఎస్ పార్టీ నుండి వరంగల్ లోపల భారీ బహిరంగ సభ నిర్వహిస్తాము. కానీ విని ఎదురైన రీతిలో ఈసారి ప్రిపరేషన్ ఉంటుంది. బహుశా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు అప్పటి నుంచి కూడా 2 సంవత్సరాలు అయితే మాకు బహిరంగ సభలు లేకుండా బహిరంగ సభలు అంటే ఒకసారి భయం అవుతుంటే ముందు అంటే 2 నెలలకు 3 నెలలకు ఒక్కో జిల్లాలో ఒక బహిరంగ సభ. చాలామంది అడుగుతూ ఉన్నారు, బాగా ఉత్సాహంతో ఉన్నారు మా కార్యకర్తలు కూడా. ఇంకా ఇక్కడ సికింద్రాబాద్లోనే కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్రం యావత్ వస్తూ ఉన్నది. మా టార్గెట్ 10 లక్షల మంది అన్నాం, కానీ నాలుగు కూడా పోవడానికి దారి దొరుకుతుందో అని అనుమానం పడతా ఉన్నాయి. గతంలో సరే జనగాంలో మెడికల్ షాప్లో ఒక టీవీ తీసుకుంటా మీటింగ్ అక్కడ విన్నా నేను. బహుశా ఆ రోజు ఎవరున్నారు మీ దాంట్లో కూడా రాజు ఆ రోజు 2010 అక్కడ మెడికల్ షాప్ ఉంటే ఆ మెడికల్ షాప్లో కూర్చొని టీవీ తీసుకుంటూ ఆడ నుంచి మీటింగ్ ఇది మళ్ళీ ఎంత పడిపోయాను. అంటే నాకే ప్లేస్ దొరకలేదు. దాదాపు ఒక 50 నుంచి 60 కిలోమీటర్ల రోడ్ జామ్ ఉన్నాయి. ఈసారి ముందు పోయిన వాళ్ళంతా అక్కడ చేరుకుంటారు. ఇక లేడీ ఏం చేయాలంటే చేరుకోవడం కూడా కష్టమేమో అనిపిస్తూ ఉంది. అన్ని జిల్లాలలో కూడా ఎమ్మెల్యే చిన్నజాల లేకపోతే పార్టీ అధ్యక్షులు ఉన్న కూడా బాగా సీరియస్గా ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు. బహుశా మీరు కూడా ఎవరైనా మా ఎమ్మెల్యే వస్తే చూస్తారు బహిరంగ సభ అంటే ఎట్లుంటుందని. మాజీ టీటీడీ